ప్రిపోజిషన్స్ ఎగ్జాంపుల్స్. ప్రిపోజిషన్స్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, హీ ట్రావెల్డ్ డాష్ ట్రైన్. ఆప్షన్స్ ఫ్రమ్, విత్, బై, ఎట్. ఇక్కడ ట్రైన్ ఉంది, ట్రైన్, బస్సు, బైసికిల్, ఈ విధంగా ఏ వెహికల్స్ అయినా వాటి ముందు బై అనే ప్రిపోజిషన్ రావాలి. సో కరెక్ట్ ఆన్సర్ బై. హీ ట్రావెల్డ్ బై ట్రైన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, హీ షుడ్ టేక్ కేర్ డాష్ హిస్ హెల్త్. ఆప్షన్స్ ఆఫ్, విత్, ఫర్, ఫ్రమ్. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కేర్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వర్డ్స్ ఉంటాయి వాటి ముందు ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ కేర్ తర్వాత ఎప్పుడు ఆఫ్ అనే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏ. హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, షీ జంప్డ్ డాష్ ద వెల్. ఆప్షన్స్ ఇంటూ, ఇన్, టు, ఫ్రమ్. ఇక్కడ జంప్డ్ ఉంది కదా, జంప్డ్ అంటే లోపలికి, మోషన్స్, మూవింగ్ పొజిషన్. ఇది జంప్డ్ అంటే మూవింగ్ పొజిషన్. ఇలా మూవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. షీ జంప్డ్ ఇంటూ ద వెల్. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ ఈజ్ సీనియర్ డాష్ మీ. ఆప్షన్స్ ఫ్రమ్, టు, ఇన్, ఇంటూ. ఇక్కడ చూడండి సీనియర్ అనే వర్డ్ ఉంది కదా, సీనియర్ ఇంకా జూనియర్. సీనియర్, జూనియర్ ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ బి, టు. హీ ఈజ్ సీనియర్ టు మీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హిస్ వైఫ్ డైడ్ డాష్ క్యాన్సర్. ఆప్షన్స్ ఆఫ్, ఫర్, విత్, ఫ్రమ్. ఇక్కడ క్యాన్సర్ అనేది డిసీజ్. ఏదైనా డిసీజ్, వ్యాధి వల్ల చనిపోతే ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డైడ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆఫ్. హిస్ వైఫ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. Sixth one, Rahul lives dash Delhi. Options in, on, at, off. Correct answer is A. Option A, in. Rahul lives in Delhi. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ ఢిల్లీ సిటీస్ నేమ్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇన్ ఢిల్లీ. ఇంకా సిటీస్ ఏముంటాయి? ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు. సో ఈ విధంగా సిటీస్ నేమ్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్, షీ ఈజ్ డాష్ థియేటర్. ఆప్షన్స్ అట్, ఫ్రమ్, ఇన్, ఆన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఎట్. షీ ఈజ్ ఎట్ థియేటర్ అంటే ఆమె థియేటర్ వద్ద ఉంది అని అర్థం వస్తుంది. Eighth one, Swati is fond dash sweets. Options of, to, with, on. Correct answer is A. Of. Swati is fond of sweets. ఇక్కడ ఫాండ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వర్డ్స్ ఉంటాయి వాటి తర్వాత ఎప్పుడు ఆ ప్రిపోజిషన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఫాండ్ తర్వాత ఆఫ్ అనేది కరెక్ట్. స్వాతి ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. నెక్స్ట్ నైన్త్ వన్, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ dash 6 o'clock. Options: since, for, by, with.
Correct preposition is since. She has been waiting here dash 6 o'clock. Since 6 o'clock. ఇక్కడ since అనే ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ షీ హ్యాస్ బిన్ వెయిటింగ్ హియర్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్. అండ్ ఇక్కడ సిన్స్ ఇక్కడ ఆమె 6 o'clock అనేది కరెక్ట్ టైం ఇచ్చిండ్రు, పర్టికులర్ టైం. ఇక్కడ పర్టికులర్ టైం ఖచ్చితమైన టైం ఇచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ టైం కరెక్ట్గా మెన్షన్ చేయకపోతే ఫర్ అనేది వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సిన్స్. 10th one, I go to church dash Sunday. Options: on, in, off, into. Correct preposition is option A, on. I go to church on Sunday. ఇక్కడ డేస్కి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెనస్డే. ఇక్కడ డేస్ తీసుకున్నప్పుడు ఏదైనా ఏ డేస్ అయినా వాటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఐ గో టు చర్చ్ ఆన్ సండే. లెవెన్త్ వన్, I can speak English dash Telugu. Options: with, besides, between, to. Correct preposition is besides. B is the correct answer. Besides ante meaning in addition, అదనంగా అనే అర్థం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీష్తో పాటు అదనంగా ఇంకా ఏం మాట్లాడగలను? తెలుగు. బిసైడ్స్ అంటే అదనంగా అని అర్థం. 12th one, he was angry dash me. Options: in, off, to, with. He was angry with me. D is the correct answer. He was angry with me. ఇక్కడ యాంగ్రీ తర్వాత ఎప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ రాయాలి. యాంగ్రీ అనే వర్డ్ వచ్చిందంటే చాలు, ఎప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. 13th one, he prefers tea dash coffee. Options: into, in, to, with. Correct option is 2 is the correct one. C, he prefers tea to coffee. ఇది కూడా అంతే, ప్రిఫర్స్ తర్వాత ఎప్పుడు టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిఫర్స్ ఇక్కడ ప్రిఫర్స్ కనిపించింది అంటే దాని తర్వాత టు అనే ప్రిపోజిషన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ. ఫోర్టీన్త్ వన్, ఐఎమ్ ఫాండ్ డాష్ మ్యూజిక్. ఆప్షన్స్: ఆఫ్, ఫ్రమ్, with, in. Correct preposition is A, of. Option A is correct, of. I am fond of music. Fond of అంటే ఇష్టం అనే అర్థం. I am fond of music. మ్యూజిక్ అంటే ఇష్టం. ఇక్కడ ఫాండ్ తర్వాత ఆఫ్ వస్తుంది. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం. నెక్స్ట్ 15th one, she has been suffering dash fever for 2 days. Options: from, for, with, to. Correct one is A. Option A is correct. From. She has been suffering from fever for 2 days. ఇక్కడ సఫరింగ్ తర్వాత ఎప్పుడు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. She has been suffering from fever for 2 days. Sixteenth one, the teacher congratulated dash her success. Options: off, with, on, into.
Correct preposition is C, on. The teacher congratulated on her success. ఇక్కడ కంగ్రాచులేటెడ్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. 17th వన్, గాంధీజీ వాజ్ బర్న్ డాష్ 1869. ఆప్షన్స్ ఇంటూ, ఇన్, టు, ఫ్రమ్. కరెక్ట్ ప్రిపోజిషన్ ఈజ్ B is the correct answer, in. గాంధీజీ వాజ్ బర్న్ ఇన్ 1869. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు వస్తుంది అంటే ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ ఇయర్స్కి ముందు ఎప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇన్ 1869, ఇన్ 2020, ఇన్ 2021 ఇలా. 18th వన్, he has been working here dash 2015. Options since, for, into. He has been working there. ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది. హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్. ఇక్కడ 2015 అని కరెక్ట్ ఖచ్చితమైన ఇయర్ ఇచ్చిండు. సో అప్పుడు ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ పైన ఉంది అది నార్మల్ సెంటెన్స్. ఇక్కడ 18th వన్ ఇచ్చింది హ్యాస్ బిన్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఇయర్స్లో ఇక్కడ పైన సెంటెన్స్లో ఇక్కడ ఇన్ వస్తుంది, కింద దాంట్లో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్లస్ ఇక్కడ ఖచ్చితంగా ఇయర్ మెన్షన్ చేసిండు కాబట్టి ఖచ్చితమైన డేట్ టైం. సో ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. 19th వన్, he offered an apology dash his mistake. Options for, in, by, at. Correct preposition is answer option A, for. ఇక్కడ చూడండి, అపాలజీ తర్వాత ఎప్పుడు కూడా ఫర్ అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. he offered an apology for his mistake. 20, he is good dash mathematics. Options at, in, for, from. Correct preposition is option A, at. He is good at mathematics. ఇక్కడ చూడండి, ఏ మ్యాథమెటిక్స్ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అది గుడ్, మంచిగా అది నచ్చింది, అందులో గుడ్ అని అంటే అప్పుడు అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, హీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్, హీ ఈజ్ గుడ్ అట్ తెలుగు, ఇట్లా. "21. The man was killed dash a gun. Options with, of, by, from. Correct option is with. The man was killed with a gun. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఆర్టికల్స్, థింగ్స్, వస్తువుల ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇది గన్ అనేది ఒక వస్తువు, సో ఇక్కడ వస్తువుల ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ద మ్యాన్ వాస్ కిల్డ్ విత్ ఏ గన్. 22nd, షీ సాట్ డాష్ హర్ ఫ్రెండ్. ఆప్షన్స్ బిసైడ్, at, to, on. Correct one is A, beside. She sat beside her friend. Beside ante one side, pakkana ane ardham. She sat beside her friend ante pakkana కూర్చుంది అని అర్థం. 23rd, my exams starts dash 2nd March. Options from, on, in, for. Correct answer is B, on. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే
బిఫోర్ డేట్, డేట్స్ వీటి ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదైనా ఏ డేట్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మై ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఆన్ 2nd March. Twenty-fourth, the boy fell dash by bicycle. Options off, on, in, at. Option A is correct. Off. The boy fell off by bicycle. ఇక్కడ ఆఫ్ అంటే దూరంగా అని అర్థం. The boy fell off by bicycle. 25th, we feel cold dash winter. Options in, at, between, from. Option A is correct. In. We feel cold in winter. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ సీజన్స్ ముందు అంటే సమ్మర్, వింటర్, రెయినీ సీజన్, ఇక సీజన్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, ఇన్ రెయినీ సీజన్. వి ఫీల్ కోల్డ్ ఇన్ వింటర్. 26th, Reena and Meena shared the sweets dash themselves. Options among, from, to, between. Correct answer is D, between. Reena and Meena shared the sweets between themselves. ఇక్కడ between అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే 2 persons, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటే between అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. రీనా, మీనా ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఇద్దరే ఉంటే అక్కడ బిట్వీన్ అని యూజ్ చేయాలి. 27th, he came dash foot. Options on, in, into, off. Correct answer is A. Option A is correct. On. He came on foot. ఇక్కడ నడుస్తూ వచ్చినప్పుడు, నడుస్తూ వచ్చారు అని చెప్పేటప్పుడు ఆన్ ఫుట్ అని చెప్పాలి. "28th, she distributed chocolates dash her 4 friends. Options among, between, beside, to. Correct option is she distributed chocolates dash her 4 friends. Option A is correct. Among. She distributed chocolates among her 4 friends. మీకు ఆల్రెడీ చెప్పిన 2 persons ఉంటే బిట్వీన్ అని యూజ్ చేయాలి. ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు, 2 persons కన్నా ఎక్కువ మంది ఉంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ 4 friends అని ఉంది, ఇక్కడ ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ అనే వస్తుంది. ఇద్దరు మాత్రమే ఉంటే between. She distributed chocolates among her 4 friends. 29th, he will go home dash Monday. Options on, in, for, to. Correct option is on. Option A is correct. On. He will go home on Monday. ఇక్కడ డేస్కి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ మండే, ఆన్ సండే, ఆ విధంగా. 30th one, the child sat dash her father. Options beside, at, to, besides. Correct answer is option A, beside. The child sat beside her father. ఇక్కడ బిసైడ్ అంటే పక్కన అని అర్థం. ద చైల్డ్ సాట్ బిసైడ్ హర్ ఫాదర్. ప్రీవియస్ బిట్స్ 2018. ఫస్ట్ వన్,
They may feel jealous dash your success. Options: of, to, for, with. Correct answer is first one, of. దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఒక పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఆఫ్ అనే యూజ్ చేయాలి. ఆఫ్ యువర్ సక్సెస్, ఒక పర్సన్ యొక్క సక్సెస్ గురించి చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, దే పోస్ట్ పోన్డ్ దేర్ పిక్నిక్ డ్యూ టు హెవీ రెయిన్స్. ద మీనింగ్ ఆఫ్ డ్యూ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. సో డ్యూ టు మీనింగ్ ఏంటిది ఫస్ట్ తెలుగులో చూడాలి. అంటే ఏంటి? ఏ కారణం చేత, యాజ్ ఎ రిజల్ట్, బికాజ్ ఆఫ్, ఏ కారణం చేత అని అర్థం. ఆ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి చూద్దాం ఇలా. ఫస్ట్ వన్, యాడెడ్ టు, వయా, ఆన్ అకౌంట్ ఆఫ్, ఫర్ ద సేక్ ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, ఆన్ అకౌంట్ ఆఫ్. థర్డ్ వన్, మైకెల్ స్ట్రోవ్ డాష్ పర్ఫెక్షన్. ఆప్షన్స్: at, by, for, with. Correct answer third one, for. మైకల్ స్ట్రోవ్ ఫర్ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్ కొరకు, కొరకు అనే మీనింగ్ వచ్చే ప్రిపోజిషన్ ఫర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎవ్రీబడి టాక్డ్ డాష్ హర్ గుడ్నెస్. ఆప్షన్స్: బిసైడ్, from, since, about. Correct answer is about. Fourth one, about. Everybody talked about her success. సో ఆమె సక్సెస్ గురించి, గురించి అనే అర్థం వచ్చే ప్రిపోజిషన్ అబౌట్. ఎవ్రీబడి టాక్డ్ అబౌట్ హర్ సక్సెస్. ఫిఫ్త్ వన్, if you want to know the meaning of the word, you could refer dash a dictionary. Options: in, on, to, off. Correct answer is third one, to. You could refer to a dictionary. So ఇక్కడ refer to అనే అంటే మీనింగ్ ఏంటి అంటే వెతకడం, లుక్ అట్, లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వెతకడము అని అంటే రిఫర్ టు అనేది కరెక్ట్. సిక్స్త్ వన్, ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ డాష్ ద క్లాస్. ఆప్షన్స్: ఇన్, ఇంటూ, అట్. నో ప్రిపోజిషన్ ఈజ్ నీడెడ్. Correct answer is fourth one, no preposition is needed. The headmaster entered the class అనేది కరెక్ట్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రాదు. సెవెంత్ వన్, ద బోర్డ్ వాస్ సిట్టింగ్ డాష్ ఎ సాల్మ్ మీటింగ్. ఆప్షన్స్: ఆన్, ఇన్, అట్, బై. కరెక్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, ఇన్. Sorry, correct answer second one, in. Was sitting in a అనేది కరెక్ట్. సో ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే ఇక్కడ మీటింగ్ కోసం, మీటింగ్ కోసం అనే అర్థం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తే వస్తుంది. ఎయిత్ వన్, షీ వాజ్ డ్రెస్డ్ డాష్ కలర్స్. ఆప్షన్స్: by, out, in, with. Correct answer is third one, in. In అనే ప్రిపోజిషన్ కరెక్ట్. షీ వాజ్ డ్రెస్డ్ ఇన్ కలర్స్. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు మరి సూటబుల్ అవుతుంది అంటే, సో ఇక్కడ టు ఇండికేట్ షేప్స్, కలర్స్, సైజ్ గురించి, ఇక్కడ కలర్స్ గురించి, ఇక్కడ షేప్ గురించి, సైజ్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డ్రెస్డ్ ఇన్ కలర్స్. నైన్త్ వన్, ద టీచర్ షౌటెడ్ డాష్ ద స్టూడెంట్స్. ఆప్షన్స్: అట్, ఆన్, బై, టు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, అట్.
ద టీచర్ షౌటెడ్ అట్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ షౌటెడ్ ఎట్ అంటే ఇక్కడ టీచర్ దగ్గరగా ఉండి షౌట్ చేస్తుంది, అప్పుడు ఎట్ అని యూజ్ చేయాలి. దూరంగా అంటే ఆన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మరి దూరంగానే ఆప్షన్ ఇవ్వలేదు, సో ఇక్కడ అట్ అనే ప్రిపోజిషన్ కరెక్ట్. ద టీచర్ షౌటెడ్ అట్ ద స్టూడెంట్స్. 10th one, ఐఎమ్ నాట్ అక్వైంటెడ్ డాష్ దిస్ ఏరియా. ఆప్షన్స్ ఇంటూ, విత్, అవుట్, బిహైండ్. ఇక్కడ అక్వైంటెడ్ అంటే ఏదైనా తెలుసు, ఫెమిలియర్ అనేటప్పుడు యూజ్ చేయాలి. అక్కడ ఈ వర్డ్ పక్కన ఎప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, విత్. ఐఎమ్ నాట్ అక్వైంటెడ్ విత్ దిస్ ఏరియా. 11th one, his advice dash young scientists was to look at the world. Options for, by, to, with. Correct answer is third one, to. He advised to young scientist. సో ఇక్కడ ఎట్లా అంటే అడ్వైస్ తర్వాత ఎప్పుడు టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. హీ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్. 12th one, the master aimed a blow dash Oliver's head with a ladle. Options on, by, at, from. Correct answer is third one, at. ఇక్కడ ఈ వర్డ్ చూడాలి, ఎయిమ్ తర్వాత ఎప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇవి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు అవే ప్రిపోజిషన్స్ వస్తాయి. The master aimed a blow at Oliver's head with the ladle. 13th one, my situation is similar dash yours. Options of, with, by, to. Correct answer is fourth one, to. My situation is similar to yours. 14th one, where do these people come? Options at, under, from, since. Correct answer is third one, from. Where do these people come from? అంటే ఇక్కడ ఫ్రమ్ అంటే ఎక్కడి నుండి అని అర్థం వచ్చే ప్రిపోజిషన్ ఫ్రమ్. 15th one, I cannot remember what I wanted to speak to you. Options for, about, up, down. Correct answer is second one, about. 16th one, in an accident the father died dash the spot. Options in, on, with, by. Correct answer is second one, on. On అనే ప్రిపోజిషన్ ఎందుకు కరెక్ట్ ఇక్కడ అంటే ఇక్కడ డైడ్ పక్కన ఆన్ అనే ప్రిపోజిషన్ పెడితే ఏం మీనింగ్ వస్తుంది అంటే డైడ్ ఆన్ అంటే అక్కడికక్కడే మరణించాడు. డైడ్ ఆన్ ద స్పాట్ అంటే అక్కడికక్కడే మరణించాడు. ఆ స్పాట్లో, ఒక ప్లేస్లో అని, స్పాట్లో అదే ఏదో ఒక ప్లేస్లో మరణించాడు అని చెప్పేటప్పుడు డైడ్ ఆన్ అని చెప్పాలి. 17th one, what has been accused. Options for, of, from, about. Option 2 is correct, of. What has he been accused of? అక్యూజ్డ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో అక్యూజ్డ్ అంటే టు బ్లేమ్ వన్ ఫర్ ఏ క్రైమ్.